రీసెంట్గా అనంతపూర్ అనేటువంటి ప్రాంతంలో కొంతమంది క్రైస్తవ సహోదరులు సహోదరీలు ఒక బస్సు మీద ఒక ప్రాంతానికి వెళ్ళి దేవుని స్వాతంత్రం ప్రకటించడానికి బయలుదేరారు. యేసయ్య మాటలు చెప్పడానికి మీ జీవితాలను మార్చుకోనండి, ఒకవేళ వ్యభిచారంలో బ్రతుకుతున్న వ్యక్తులైతే వ్యభిచారాన్ని విడిచిపెట్టండి, త్రాగేటువంటి వ్యక్తులైతే త్రాగుని విడిచిపెట్టండి, అది మీ కుటుంబానికి మేలు. ఒకవేళ విడిచిపెట్టలేనటువంటి ఆ ఎబిలిటీ మీకు లేకపోతే, ఆ వ్యసనంలో మీరు ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు మీకు సహాయం చేస్తారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు మత ప్రచారం కాదు అని ఒక శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని ఆ గ్రామానికి తీసుకెళ్తున్నప్పుడు ఆ బస్సును మధ్యలోనే అటకాయించి కర్రలు తీసుకుని ఆ బస్సులో ఉన్నటువంటి వారిని కొట్టారు. ఆ తర్వాత బస్సు యొక్క అద్దాలు వారు పగలగొట్టి చాలా భయంకరమైనటువంటి కార్యాలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలోకి వచ్చింది, కానీ చాలామందికి రాజకీయవేత్తలు ప్రతిస్పందించలేదు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ప్రతిస్పందించలేదు. వారికి న్యాయం ఇంకా జరిగిందో జరగలేదో మనకు తెలియదు. నేటి సమాజంలో క్రైస్తవుల మీద తరచూ దాడులు జరుగుతూనే ఉన్నాయి. క్రైస్తవుల మీద భయంకరమైన వివక్షత చూపిస్తున్నారు. డిస్క్రిమినేషన్, హెరాస్మెంట్, వైలెన్స్ జరుగుతూనే ఉంది. మన భారతదేశం అనేక ప్రాంతాల్లో క్రైస్తవులకి భద్రత లేదు. ఇంకో మాట చెప్పాలంటే భయంకరమైన పెర్సిక్యూషన్ జరుగుతుంది. అలనాడు ఒరిస్సాలో గ్రాహం స్టెయిన్స్ అనేటువంటి దేవుని సేవకుడు, ఎక్కడో ఆస్ట్రేలియా ఉండేటువంటి ఆయన భారతదేశం పట్ల బాధ్యత కలిగి అనేక మంది కుష్ఠరోగులను ఆయన చేరదీసి, అనేక మంది అనాథులను చేరదీసి వారు కడుపు నిండా ఆహారం పెట్టి కళ్ళ నిండా నిద్రనిచ్చి వారిని చక్కగా వారి బిడ్డల్ని పోషిస్తూ మంచి విద్యను అభ్యసింపజేస్తున్నటువంటి ఆ మిషనరీని అత్యంత కిరాతకంగా ఆయన వెళుతున్నటువంటి వ్యాన్, ఆయన వెళుతున్నటువంటి జీప్లో ఆయన్ని పెట్టి తగలపెట్టిన దృశ్యం మనందరికీ తెలుసు. ఆ తదుపరి చాలా క్రైస్తవ సంఘాలు వచ్చినాయి, కానీ సరైన న్యాయం క్రైస్తవులు జరగలేదు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మన హృదయాలు అప్పుడప్పుడు కలవరపడుతుంటాయి. ఎందుకు దేవుడు వీటన్నిటిని అనుమతిస్తున్నాడు, దాని గురించి ఏం మాట్లాడాలి. అనంతపూర్లో రీసెంట్గా జరిగినటువంటి విషయాన్ని బట్టి నేను ప్రతిస్పందిస్తున్నాను. ఆ విషయాన్ని బట్టి మనందరం ప్రార్థన చేయాలి. ఎవరైతే క్రైస్తవ్యాన్ని అణిచివేయాలనుకుంటున్నారో, ఎవరైతే క్రీస్తు బిడ్డలను అణిచివేయాలనుకుంటున్నారో, దేవుని సేవకుల్ని వారు చేస్తున్న పరిచర్యలను పాడు చేయాలనుకుంటున్నారో, దేవుడు వారికి ఖచ్చితంగా బుద్ధి చెప్తారో. శత్రువుడు ఎదుట మనకు భోజనాన్ని సిద్ధపరిచేటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. క్రైస్తవులపై దాడులు అనేటువంటివి ఈ రోజుల్లో జరుగుతున్నటువంటివి కానే కాదు. యేసుక్రీస్తు ప్రభువారు మరణ పునరుత్థానాలు జరిగి ఆయన పరలోక రాజ్యానికి ఆరోహణమైనటువంటి ఆ దినం నుంచి కూడా క్రైస్తవ్యం మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. మొదటి శతాబ్దం నుంచి 4వ శతాబ్దం వరకు రోమన్ ఎంపరర్స్, అంటే రోమా ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఆ రాజులు క్రైస్తవుల్ని ఎంతగానో వారు చంపినట్లుగా దాడులు చేసినట్లుగా మనం చూస్తుంటాం. అందులో ప్రాముఖ్యంగా చెప్పాలంటే రోమా ప్రభుత్వాన్ని పరిపాలన చేసేటువంటి చక్రవర్తులు, నీరో అనేటువంటి చక్రవర్తి కావచ్చు, జూలియస్ సీజర్ అనేటువంటి ఆ చక్రవర్తి కావచ్చు, డొమిషియన్ అనేటువంటి చక్రవర్తి కావచ్చు, డయోక్లీషియన్ అనేటువంటి చక్రవర్తి కావచ్చు, వీరందరూ కూడా ఆనాటి సమాజంలో క్రైస్తవులు ఉన్నటువంటి వారిని బాగా బాధించారు. అనేక మందిని చంపినట్లుగా చరిత్రలో మన ఆధారాలు చూస్తున్నాం. ఎక్కడైతే శ్రమలు పెరుగుతున్నాయో, ఎక్కడైతే పెర్సిక్యూషన్ పెరుగుతూ ఉందో, అక్కడ దేవుని కార్యాలు కూడా బలంగా జరుగుతాయి. ఏ కుటుంబంలోంచి అయితే పెర్సిక్యూషన్ అనేది స్టార్ట్ చేయబడిందో, ఏ రాజవంశం నుంచి అయితే పెర్సిక్యూషన్ అనేది దాడులు అనేవి ప్రారంభించబడినాయో, దేవుడు అదే కుటుంబాన్ని పట్టుకున్నాడు. రోమా సామ్రాజ్యంలో ఒక ప్రముఖమైన రాజు ఉన్నాడు. అతని పేరు కాన్స్టంటైన్ అనేటువంటి రాజు. ఈ చరిత్ర అంతా మీరు తెలుసుకోవాలి. కాన్స్టంటైన్ అనేటువంటి రాజు వాస్తవానికి క్రీస్తుకు విరోధిగా ఉండేవాడు. క్రైస్తవుల్ని అనేక మందిని బాధించినటువంటి వ్యక్తి. ఒకరోజు అతనికి దర్శనం పొందుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభు సిలువ అతను కనబడుతుంది. ఆ సిలువ ద్వారా యుద్ధంలో విజయాన్ని సాధిస్తావు. నువ్వు యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఈ సిలువను ముందు పెట్టుకుని వెళ్ళు, యుద్ధంలో విజయం సాధిస్తా ఉన్నప్పుడు దాన్ని విశ్వసించి సిలువను ముందు పెట్టుకుని యేసయ్యందు విశ్వాసం ఉంచి యుద్ధంలోకి వెళ్ళి యుద్ధంలో విజయాన్ని సాధిస్తాడు కాన్స్టంటైన్ ఆ చక్రవర్తి. అప్పటి నుంచి కూడా ఆ రాజు యేసు ప్రభు నమ్ముకోవడం మాత్రమే కాకుండా మొత్తం అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు నమ్ముకోవాలి అని చెప్పి క్రిస్టియానిటీని ఎంపరర్స్ రిలీజియన్ చేశాడు కాన్స్టంటైన్ అనేటువంటి ఆ రాజు. ఆ తదుపరి తన తల్లి అనేటువంటి హెలెనా, ఈనాడు ఇజ్రాయెల్ దేశంలో కనపడుతున్న ప్రతి మందిరం తల్లి కట్టించిందే. హెలెనా అనేటువంటి ఆ మాతృమూర్తి కట్టించిందే. ఎందుకు మాట చెప్పానంటే, ఎక్కడి నుంచి అయితే ప్రతిఘటన ఎదురవుతున్నాయో, ఎక్కడి నుంచి అయితే దాడులు పెరుగుతున్నాయో, దేవుడు అదే ప్రాంతాన్ని ఎన్నుకుంటాడు. ప్రజల్లో మార్పును తీసుకొచ్చేటువంటి దేవుడు మన దేవుడు. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. మధ్య ప్రాంతాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఎర్లీ డేస్లో క్రైస్తవ్యం మీద రోమన్స్ అనేటువంటి వారు దాడులు చేశారు. తదుపరి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మిడీవల్ పీరియడ్స్ అన్నారు దాన్ని.
ఇస్లామిక్ ఎంపైర్స్ అంటే చాలామంది ముస్లిం సామ్రాజ్య నేతలు క్రైస్తవులను చాలా హింసించారు. అప్పుడు కూడా దేవాదేవుడు నిజంగా వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించాడు. అనేక దేశాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు సువార్త మారుమ్రోగలిగింది. ఒక దైవ సేవకుడు అంటాడు, టెర్టూలియన్ అంటే దేవుని సేవకుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? ద బ్లడ్ ఆఫ్ ద మార్టిర్స్ ఈజ్ ద సీడ్ ఆఫ్ ద చర్చ్. హతసాక్షులకు రక్తార్పణమే సంఘానికి విత్తనాలు అన్నాడు. నిజమే, ఎక్కడైతే పెర్సిక్యూషన్ పెరుగుతుందో, ఎక్కడైతే దాడులు పెరుగుతున్నాయో అక్కడ దేవుని కార్యాలు బలంగా జరుగుతాయి. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. ఇంకా మోడర్న్ ఎరాలోకి వచ్చేస్తున్నప్పుడు 21st సెంచరీలో యేసుక్రీస్తు ప్రభు స్వార్థను ప్రకటించేటువంటి వారి మీద దాడులు, యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని ప్రకటించేటువంటి వారి మీద దాడులు, యేసుక్రీస్తు ప్రభు సేవ చేసేటువంటి వారి మీద దాడులు పెరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో చాలా చిన్న చూపు చూడొచ్చు. నిజంగా క్రీస్తును అంటున్న వారిని ఏ విధమైన కేసులు వారి మీద పెడుతున్నా తీసుకోవట్లేదు నేటి సమాజంలో. ఈరోజున ఒక మాట మిగతా వారి యొక్క దేవుడి గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా సీరియస్ అయిపోయేటువంటి ప్రజలు యేసుక్రీస్తు ప్రభు గురించి, ఆయన దైవత్వం గురించి, ఆయన యొక్క జీవితం గురించి చాలా బండబూతులు మాట్లాడుతున్నటువంటి వారి మీద కేసులు పెడుతున్నా కేసులు తీసుకోవట్లేదు గవర్నమెంట్. మరి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాం మనకు తెలియదు, కానీ మనందరం కూడా ప్రార్థన చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇంకా నడుం కట్టాల్సిన సమయం ఆసన్నమైంది. యేసే చెప్పాడు ఆల్రెడీ, ఈ యొక్క ప్రతిఘటనలు, ఈ దాడులు మీకు వస్తాయి అని ప్రభు ముందుగానే ఆయన చెప్పాడు. మీరు యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనాన్ని బాగా చదివితే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఇక్కడ ఆ విషయాలు చెబుతూ వస్తూ ఉంటాడు ప్రభు. ఏమనంటే, మిమ్మల్ని హింసిస్తున్నారని మీరు బాధపడుతున్నారు, లోకము నన్ను ముందుగానే హింసించింది. నేను మీకంటే ముందుగా నేను హింసింపబడ్డాను, సత్యం కొరకు నేను హింసింపబడ్డాను, నీతి కొరకు నేను హింసింపబడ్డాను, నేను కూడా సిలువ వేయబడ్డాను, దెబ్బలు నేను పొంది ఉన్నాను, నా మీద ఉమ్ము వేశారు. అంటే మీరు ధైర్యం తెచ్చుకోండి, మీ ప్రభువునే అంటే నన్నే ప్రజలు ఏం చేశారు? హింసించారు, నన్నే ప్రజలు ఇబ్బంది పెట్టారు. కాబట్టి మీరు ప్రార్థన చేయండి అని ప్రభు మాట్లాడుతున్నారు. మీరు ఫలించడం ద్వారా దేవుని నామానికి మహిమ తీసుకురాగలుగుతారు. అందుని బట్టే 2 తిమోతికి అపోస్తలుడైన పౌలు రాస్తూ 3వ అధ్యాయం 12వ వచనంలో, క్రీస్తు కొరకు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించేటువంటి వారికి శ్రమ కలుగుతుంది, అయినా సరే ధైర్యం తెచ్చుకోండి, దేవాదేవుడు మీ జీవితాల్లో ఆయన తోడుగా ఉన్నాడు, యుగ సమాప్తి వరకు నేను తోడుగా ఉన్నానని దేవుడు వాగ్దానం చేశాడు. ఎప్పుడైతే అనంతపూర్లో ఆ బస్సును భయంకరమైన రీతిలో కర్రలు తీసుకుని ఆ గ్లాసులు బద్దలు కొడుతున్నారండి. ఏమన్యాయం చేశారు? ఆ గ్రామానికి మేలు చేయడానికే వారు వచ్చారే, ఆ గ్రామంలో అనేక మందికి మంచిని పంచడానికి వచ్చారే, వీరు మా ప్రాంతానికి వచ్చి మత ప్రచారం చేస్తున్నారని చెప్పి భయంకరమైన రీతిలో లోపల ఉన్నటువంటి దైవజనుడితో పాటు ఉన్నటువంటి ఆ ప్రజల్ని గాయపరిచారు. బస్సునంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆ బస్సు అద్దాలన్నీ కూడా పగలగొట్టి భయంకరంగా వారు ప్రవర్తించారు. నేను ఈ యొక్క విషయానికి ప్రతిస్పందిస్తూ ఒక మాట చెప్తున్నాను. దేవుడు ఖచ్చితంగా ఏ విత్తనాన్ని అయితే విత్తుతావో ఆ పంటను నువ్వు కోస్తావు. దేవుడు జోక్యం చేసుకుంటాడు. శ్రమలు అనేవి క్రైస్తవ్యానికి క్రొత్త ఏం కాదు. పెర్సిక్యూషన్ అనేది, దాడులు అనేవి క్రైస్తవ్యానికి క్రొత్త ఏం కాదు. మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు మరణించి పునరుత్థానుడైన మరుక్షణం నుంచి కూడా క్రైస్తవ్యంలో శ్రమలు ప్రారంభించబడ్డాయి. కానీ ఆ శ్రమలోనే సంఘం అనేటువంటిది ఇంకా అభివృద్ధిలోకి వెళ్ళింది. ఈ ప్రపంచంలో అత్యధిక మనుషులు ఏ దేవుడిని పూజిస్తున్నారంటే, ఈ ప్రపంచంలో ద మోస్ట్ ఇంపార్టెంట్ మేజర్ రిలీజియన్ ఏదైనా ఉందంటే క్రైస్తవ్యం. సగానికి సగం ప్రజలు ఈ రోజున యేసుక్రీస్తు ప్రభుని ఆరాధిస్తూ వారు నిత్య జీవానికి వారసులు అవుతున్నారు. ప్రభువు ముందుగానే హెచ్చరించాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10-12 వచనాల్లో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులకి ఏమని చెప్పాడో మనం ఒకసారి చదువుదాం. నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటనెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగను వారు మీరు పూర్వమందున ప్రవక్తలను హింసించారు. కానీ ప్రభు ఈ విషయాన్ని చెప్తున్నాడు, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా మాట్లాడలెల్లా, చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు. హల్లెలూయా. ధైర్యం తెచ్చుకోండి. ఏదో క్రీస్తు ప్రభును కలిగి ఉన్నందుకు నీ బంధువులు కానీ నీ ఇరుగు పొరుగు కానీ చెడ్డ మాటలు పలికి నిందించారా, మీరు ధన్యులు. హల్లెలూయా. ఒకవేళ మిమ్మల్ని హింసిస్తున్నారా, మీరు ధన్యులు. ఒకవేళ మిమ్మల్ని కొడుతున్నారా, మీరు ధన్యులు. ఒకవేళ తిడుతున్నారా, ధన్యులు. దాడి చేయబడుతున్నారా, ధన్యత అని దేవుని లేఖనం సెలవిస్తుంది. పరలోకమందు మీ ఫలము
అధికమవుతుంది అని దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తా ఉంది. పెర్సిక్యూషన్ అంటే దాడులు జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి, క్రైస్తవులుగా మనం ఏ విధంగా ప్రతిస్పందించాలి, ఏం చేయాలి, సంఘం ఏం చేయాలి? మనం కూడా కర్రలు పట్టుకుని, మనం కూడా గన్స్ పట్టుకుని, మనం కూడా రోడ్లెక్కి వాళ్ళ మీద తిరుగుబాటు చేద్దామా? ఎవరైతే దాడులు చేస్తున్నారో వారి యొక్క ప్రవర్తన బట్టి మనం కూడా రిటాలియేషన్ ఏమైనా చేద్దామా? రిటాలియేషన్ అంటే తిరుగుబాటు చేద్దామా అంటే కాదు. నేను 3 విషయాలు మీతో మాట్లాడుతున్నాను. అదేంటంటే, మొదటిది, మనము వారిని ప్రేమించేటువంటి వారుగా, వారి కోసం ప్రార్థన చేసేటువంటి వారుగా ఉండాలి. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. శత్రువుని ఎలా ప్రేమిస్తాం? వారు మనమే దాడి చేశారు కదా, మనం ప్రతి దాడి చేయాలి కదా అని చాలామంది అంటూ ఉంటారు. కానీ దేవుని లేఖనం ఏం చెప్తుందంటే, లవ్ అండ్ ప్రే. ఈ మాట రండి ఒకసారి, లవ్ అండ్ ప్రే. మత్తయి సువార్త 5:44 చదవండి ఒకసారి. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. చూడండి, అక్కడ 2 మాటలు ఉన్నాయి. ఒకటి, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఏంటంటే రివర్స్ ఉంది. మీలో పౌరుషం లేదా, మీలో రక్తం లేదా, లేకపోతే మీలో మగతనం లేదా అని చాలామంది మాట్లాడచ్చు. కానీ నా దేవుని లేఖనం చెప్తా ఉంది, శత్రువులను ప్రేమించండి, శత్రువుల కొరకు ప్రార్థించండి. గత సంవత్సరం మన దైవజనులు, మనం అభిమానించేటువంటి దైవజనులు ప్రవీణ్ పగడాల గారు మరణించారు. వారు మరణించిన తర్వాత ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో భయంకరమైన అలజడి వాతావరణం నెలకొల్పబడింది. చాలామంది ఆయన్ని చంపారని, కొంతమంది ఆయన యాక్సిడెంట్లో ఆయన మరణించారని మాట్లాడుతారు. ఏదైనప్పటికీ కూడా ఎప్పుడైతే అక్కడ పరిస్థితి అంతా కూడా అనుమానాస్పదంగా ఉంది, అలాంటి టైంలో జెసికా పగడాల గారు చెప్పిన మాట ఏంటంటే, ఒకవేళ నా భర్తను చాలామంది హింసించి చంపినట్లయితే మనసారా నేను క్షమిస్తున్నాను అటువంటి మాటను ఆమె తెలియజేసింది. వాస్తవానికి ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క క్రీస్తు తత్వాన్ని మనం ఆలోచన చేయాలి. ఆమె చెప్పిన మాట ఏంటంటే, ఒకవేళ నా భర్తను ఎవరైనా సరే హింసించినా సరే, నా భర్తను ఒకవేళ చంపినా సరే, నేను వారిని మనసారా క్షమిస్తున్నాను, వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అని మాట్లాడారు. ఇదే మనస్తత్వాన్ని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు అమెరికా దేశంలో చార్లీ కర్క్ అనేటువంటి ఒక దైవజనుడు, ఒక యాక్టివిస్ట్, అనేక మంది యవనస్తుల దగ్గరికి వెళ్ళి మంచి వార్తలు చెప్పినటువంటి ఆయన, క్రీస్తు ప్రబోధనలు చెప్పినటువంటి అమెరికా దేశంలో ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి చార్లీ కర్క్ అనేటువంటి ఆ యొక్క దైవజనుడు అనొచ్చు. ఆ టైంలో ఆయన కూడా ఇలాగే ప్రసంగిస్తున్నాడు. ఒక కాలేజీలో ప్రసంగిస్తుంటే గన్తో కాల్చి చంపేశారు ఈ వ్యక్తిని. కాల్చి చంపిన తర్వాత ఆ దోషి దొరికిన తర్వాత తన భార్య ఏం చెప్పిందో తెలుసా? ఆ వ్యక్తిని నేను మనసారా క్షమిస్తున్నాను, ఆ వ్యక్తిని క్రీస్తు ప్రేమిస్తున్నాడు, ఆ వ్యక్తి కోసం నేను ప్రార్థన చేస్తాను అని ఈ యొక్క స్త్రీ చెప్పినప్పుడు ప్రపంచం క్రీస్తు తత్వాన్ని తెలుసుకోగలిగారు. ఇంకో విషయాన్ని చెప్తున్నాను. ఒరిస్సా రాష్ట్రంలో కందమాల్ డిస్ట్రిక్ట్లో గ్రేమ్ స్టెయిన్స్ అనేటువంటి దైవజనుడు, ఆయన కూడా జీప్లో పెట్టి తన 2 కుమారులతో కలిసి ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు రోడ్డు మధ్యలో అటకాయించి ఆయనకు జీపును దగ్ధం చేశారు. అలాంటి పరిస్థితుల్లో మొత్తం భారతదేశం అంతా కూడా ఆ వార్త అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ భార్య ఆస్ట్రేలియాలో ఉంది. గ్రేమ్ స్టెయిన్స్ యొక్క భార్య చెప్తా ఉంది ఏంటి తెలుసా? నా భర్తను చంపినటువంటి వారిని నేను మనసారా క్షమిస్తున్నాను, వారి మీద ఎటువంటి కేసులు మీరు పెట్టొద్దు అని రాష్ట్రపతికి లెటర్ రాసింది. నేను మనసారా నేను క్షమిస్తున్నాను, వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. చూసారా, 3 విషయాలు మీ ముందు పెట్టాను. ఒకటి, ప్రవీణ్ పగడాల గారి జీవితాన్ని ముందు పెట్టాను, తన భార్య ఇచ్చిన సాక్ష్యం. నాకు ఏ విధమైనటువంటి కోపం లేదు, నాకు ఏ విధమైనటువంటి క్రోధం లేదు, వారు చంపబడాలనేటువంటి ఆ కోరిక నాకేది లేదు. కానీ వారిని దేవుడు క్షమించాలని, వారి జీవితాలు బాగుండాలని కోరుకుంది ప్రవీణ్ పగడాల గారి యొక్క భార్య జెసికా పగడాల గారు. ఆ తర్వాత గ్రేమ్ స్టెయిన్స్ గారి యొక్క భార్య కూడా అదే విషయాన్ని చెప్పింది. అంటే మీరు ఆలోచన చేయండి, హింసింపబడుతున్నప్పటికీ కూడా ప్రార్థన చేసి ప్రేమించేటువంటి వారు క్రైస్తవులు శాంతి కాముకులు కానీ భయంకర క్రోధాన్ని వెదజల్లేటువంటి వారు కాదని సభ్య సమాజం తెలుసుకోవాలనే విషయాన్ని నేను ప్రకటిస్తున్నాను. దాడులు పెరుగుతున్నప్పుడు, సువార్త చేస్తున్నప్పుడు, దాడులు పెరుగుతున్నప్పుడు మనం చేయాల్సింది ఏంటి తెలుసా? లవ్ అండ్ ప్రే. మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ఏం చేయాలి? వారి కోసం ప్రార్థన చేయాలి. ఇంకో మాట చెప్తున్నాను, నాన్ రిటాలియేషన్ అంటే తిరుగుబాటు చేయకూడదు. ఇంకో మాట చెప్పాలంటే ప్రతి దాడులు చేయకూడదు, రోడ్లెక్కి ప్రతి దాడులు చేయకూడదు. వాళ్ళు చేశారు కదా అని చెప్పి మనం కూడా చేయొద్దు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. నిజంగా ఈ ప్రపంచంలో ఈ గ్రంథాన్ని ఎందుకు శ్రేష్టమైన గ్రంథంగా చెబుతున్నారు?
ఈ గ్రంథం గ్రంథరాజ్యం ఎందుకందంటే అన్ని గ్రంథాలు ఒకలా చెప్పొచ్చు. యుద్ధాన్ని ప్రకటించమని చెప్పొచ్చు, నీ కీడు చేసినటువంటి వారి మీద తిరిగి కీడు చేయి, ప్రతి కీడు చేయని చెప్పొచ్చేమో, కానీ ఈ గ్రంథం మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారు ఒకరే నిన్ను ద్వేషించిన వారు, నీ కోసము భయంకరమైన పన్నాగాలు పనినటువంటి వారిని ప్రేమించు వారి కోసం ప్రార్థన చేయి, శత్రువు కొరకు ఏం చేయి, ప్రార్థన చేయమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుని బట్టి బైబిల్ అనేటువంటిది గొప్ప గ్రంథంగా, బైబిల్ అనేది గ్రంథరాజ్యంగా చేయబడింది అనడానికి ప్రముఖమైన కారణం ఇదే. రోమాపత్రిక 12:17 కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండండి. మీ క్రైస్తవ్యం అంటే అర్థమవుతుంది, క్రీస్తుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. యేసు ప్రభువారు ఈ మాటలు చెప్పారు, మరి ఆయన ఎవరికైనా ప్రతికీడు చేశాడా? యేసు ప్రభువారు సిలువలో ఉన్నప్పుడు భయంకరంగా ఆయన కొట్టారు, కొరడాలతో కొట్టారు, బెత్తాలతో కొట్టారు, ఆయన ఈడ్చుకుంటా వెళ్ళిపోయారు. సుమారుగా 600 మంది సైనికులు యేసుక్రీస్తు ప్రభువారు ముక్కు మీద కాండ్రుని చుమ్మి వేశారు, హేళన చేశారు, డిస్క్రిమినేట్ చేశారు, హెరాస్మెంట్ చేశారు, ర్యాగింగ్ చేశారు. ఇంకో మాటలు చెప్పాలంటే భయంకరంగా ఆయన బాధించారండి. దేహంలో ఎక్కడా కూడా గాయం లేకుండా ప్రభువుని విడిచిపెట్టలా. సుమారుగా 1000 గాయాలు యేసుక్రీస్తు ప్రభువారు ముఖం మీద, శరీరం మీద ఉన్నట్లుగా మనం చూస్తుంటాం. అటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ముఖం మీద ఉమ్ము వేసినటువంటి వాడిని కూడా ఆయన క్షమించాడు. ప్రతి కీడు ఆయన చేయలేదు. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి. నా ప్రియదేవచనాంగం, ఈరోజు మనం ఒక విషయాన్ని గమనించాలి. ఎక్కడైతే ప్రతిఘటన పెరుగుతూ ఉందో, ఎక్కడైతే దాడులు పెరుగుతున్నాయో అక్కడ క్రైస్తవ్యం విస్తరించింది, శ్రమల్లో క్రైస్తవ్యం విస్తరింప చేయబడింది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రాత్రి కాలం నా ప్రియదేవచనాంగం, మా ప్రభు వారు చెప్తున్నారు, నో రిటాలియేషన్, మళ్ళా మనం ప్రతికీడు చేయటానికి వీల్లేదు. మూడో విషయాన్ని చెప్తున్నాను ఏంటంటే జాయ్ ప్రిజర్వెన్స్. అంటే దాని అర్థం ఏంటంటే మనం సహనము కలిగి ఉండాలి, వాటిలో మనం ఆనందించాలి. పరలోకమందు మీ ఫలం అధికమవ్వాలి అంటే మీరు ఎప్పుడైతే ప్రజల చేత నిందించబడుతున్నప్పుడు, దూషించబడుతున్నప్పుడు పరలోక రాజ్యమందు మీ ఫలం ఏమవుతుంది, అధికమవుతుందని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. నేను కంక్లూడ్ చేస్తున్నాను ఈ యొక్క మెసేజ్ని. దాడులు పెరుగుతున్నాయి, రేపు మన ప్రాంతాల్లో జరగచ్చు. అనంతపూర్లో జరిగింది, ఆ తర్వాత మన ప్రాంతాల్లో జరగచ్చు. కానీ ధైర్యం తెచ్చుకోండి, ప్రభు మీ పక్షాన ఉన్నారు, ప్రభు జోక్యం చేసుకుంటాడు. నిజంగా ప్రభు మన పట్ల ఆయన న్యాయాన్ని జరిగించేటువంటి వాడు, ఆయన న్యాయకర్త అయినటువంటి దేవుడు. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. అందరు బట్టి నా ప్రగాఢమైన సానుభూతిని, ఎవరైతే ఆ దాడుల్లో గాయపరచబడ్డారో, ఆ యొక్క సేవకుడు ఎంతగానో గాయపరచబడ్డాడో వారికి ప్రగాఢమైన సానుభూతిని నేను తెలియజేస్తున్నాను. ఎందుకు రెస్పాండ్ అవుతున్నానంటే దాడులు పెరుగుతూ ఉన్నాయి, క్రైస్తవం మీద దాడులు పెరుగుతున్నాయి. మణిపూర్లో భయంకరమైన దాడులు జరిగినాయి. అప్పుడు కూడా నేను ప్రతిస్పందించాను, అప్పుడు కూడా నేను మాట్లాడాను. ప్రపంచంలో అనేక మంది ఆ వీడియో చూసినటువంటి వారు ఎంతో దీవెన పొందారు, బలాన్ని తెచ్చుకున్నారు. ఆ యొక్క మణిపూర్లో ఉన్నటువంటి దైవ సేవకులతో కూడా నేను మాట్లాడటం జరిగింది. వాస్తవానికి వెళ్ళాలనుకున్నాను, కానీ ఆ టైంలో పరిస్థితులు అనుకూలించలేదు. ఈరోజున క్రైస్తవ్యం ఈరోజున పెరుగుతుంది, విస్తారంగా పెరుగుతూ ఉంది. ఈరోజు అనేక మంది కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా యేసుక్రీస్తు ప్రభువుని తమ సొంత రక్షకు అంగీకరిస్తున్నారు. దాడులు జరుగుతున్నప్పుడు సంఘం భయపడద్దు, ఇంకా మనం బలపరచబడదాం, ఇంకా ప్రార్థనలో ముందుకు వెళ్దాం, ఇంకా ఐకమత్యంతో దేవుని కొరకు మనం జీవిద్దాం. దేవుని యొక్క రాజ్య విస్తరణలో ప్రతి ఒక్కరు కూడా పాలిబాక్సులు ఉందాం. మనం ఈ ప్రపంచాన్ని పాడు చేసేటువంటి వారుగా దేవుడు మనల్ని పిలవలేదు. ఈ ప్రపంచాన్ని ఉప్పుగా ఉండమని దేవుడు మనల్ని పిలిచాడు. ఉప్పు ఏ రీతిగా పదార్థాన్ని పాడవకుండా చేస్తుందో, సమాజంలో ఉన్నటువంటి యవనస్తులు పాడవకుండా, సమాజంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలు భయంకర పాప ఊబిలోకి వెళ్లకుండా, వారి జీవితాన్ని వారు పతనం చేసుకోకుండా, క్రీస్తు సువార్త, క్రీస్తు చెప్పిన మంచి మాటలు మనం ప్రకటించడం ద్వారా, సర్వలోకానికి క్రీస్తు సువార్తను ప్రకటించడం ద్వారా సమాజాలు దీవెనకరంగా మార్చబడతాయి, వ్యక్తులు దీవెనకరంగా మార్చబడుతుంటారు, ఇంకా కుటుంబాలు దీవెనకరంగా మార్చబడతాయి. యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకుంటే వ్యక్తి చెడిపోతాడా? చెడిపోయినటువంటి మానవులు, చెడిపోయినటువంటి ప్రజలు మార్పు చెంది జీవితాలను కట్టుకుంటా ఉన్నారు. ఈ రోజున మా చర్చిలో చాలామంది యవనస్తులు భయంకరమైనటువంటి డ్రగ్ అడిక్షన్ నుంచి విడుదల పొంది ఈ రోజున స్వతంత్ర జీవితాన్ని వారు జీవిస్తున్నారు. అనేక మంది యేసుక్రీస్తు ప్రభువారిని యందు విశ్వాసం ఉంచడం ద్వారా, బైబిల్ను అనుసరించడం ద్వారా వ్యభిచారులు నీతిమంతులుగా మార్చబడుతున్నారు, త్రాగుబోతులు నీతిమంతులుగా మార్చబడుతున్నారు, ఆ తర్వాత లంచగొండితనం కలిగినటువంటి వారు నీతిమంతులుగా మార్చబడుతున్నారు. మంచి జీవితాలు వారు జీవిస్తూ సమాజానికి, దేశానికి ఉపయోగకరంగా ఉన్నారే కానీ దేశాన్ని పాడు చేసిన వ్యక్తులుగా ఏ క్రైస్తవుడు ఉండడు. దేశం యొక్క అభివృద్ధిలో ప్రముఖమైన పాత్ర ఊహించేటువంటి వాడు క్రైస్తవుడు. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. ఈరోజు అనేక మంది త్రాగి
వారు వాహనాలు నడపడం ద్వారా, అమాయకులైనటువంటి వ్యక్తులను గుద్దేయటం ద్వారా అనేక మంది మరణిస్తున్నారు. ఈరోజు నేను చెప్తున్నాం, మేము ఇలాంటి సువార్త సభలు పెట్టి, అమ్మా అబద్ధాలను విడిచిపెట్టండి, క్రోధాన్ని విడిచిపెట్టండి, కోపాన్ని విడిచిపెట్టండి, వ్యభిచారం విడిచిపెట్టండి, త్రాగుని విడిచిపెట్టండి. ఒకవేళ ధూమపానానికి బానిసలైపోయారా, ప్రభు మీకు విడుదల ఇస్తాడు. ప్రభువునందు విశ్వాసం కలిగి ఉండండి అనే విషయాలు చెప్తున్నాం. కానీ మీరు ఒకరినొకరు కొట్టుకోండి, పాపం జరిగించండి అని ఏ క్రైస్తవ బోధకుడు చెప్పడు, బైబిల్ చెప్పదు. కాబట్టి విషయాన్ని గమనించాలి. ఎవరైతే దాడులు చేస్తున్నారో వారు ఒకటి విషయాన్ని గమనించాలి, దానివల్ల మీకు వచ్చే ప్రయోజనం లేదు. మీరు ఎంతైతే దాడులు చేస్తారో అంత వేగంతో క్రైస్తవ్యం ఏమవుతుంది, విస్తరిస్తుంది. శ్రమల్లో క్రైస్తవం విస్తరిస్తుంది. నువ్వు ఎంతైతే అదిమి పెట్టాలనుకున్నావు, సత్యాన్ని ఎంత అదిమి పెట్టినా సరే అది ఏం చేయబడదు, ఏ నాటికైనా బర్స్ట్ అయిపోద్ది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నువ్వు సత్యాన్ని ఏనాడు కూడా అణిచిపెట్టలేవు, సత్యాన్ని ఏనాడు దాచలేవు, సత్యాన్ని ఏనాడు కూడా ఆపలేవు. ఒక రోజుకి ఖచ్చితంగా సత్యం విస్తరిస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఏ ఒక్కరు కూడా నిత్య జీవాన్ని సంపాదించుకోవాలని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు, యేసు ప్రభువారు పాపము లేనిటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిశుద్ధుడు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఈ చిన్న షార్ట్ మెసేజ్ ద్వారా మీరందరూ కూడా సత్యాన్ని తెలుసుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ప్రభుత్వాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరైతే దాడులు చేస్తున్నారో వారి మీద చర్యలు తీసుకోండి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభువు పేట మనం చేస్తున్నాను. అధికారులు చాలామంది ఉన్నారు. ఆ తర్వాత అందరినీ కూడా, భారతదేశం అనేది లౌకిక దేశం కదా, భారతదేశం అనేది ఏ మతానికి సంబంధించింది కాదు. ఎవరైనా ఏ మతానన్నా ఆరాధించవచ్చు, ఏ మతానన్నా ప్రకటించుకోవచ్చు. ఆర్టికల్ 25 ప్రకారం, ఆర్టికల్ 25 ప్రకారము ఒక వ్యక్తి ఏ మతానన్నా సరే అవలంబించవచ్చు, అనుసరించవచ్చు, ప్రకటించుకోవచ్చు. భావ ప్రకటన స్వేచ్ఛ మనందరికీ ఉంది. కాబట్టి మనందరూ కూడా రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి విధులు, రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ఆ ప్రాథమిక విధులను మనము గౌరవించాలనే విషయాన్ని చెబుతూ ఈ సందేశాన్ని నేను ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.